నమస్తే ఫ్రెండ్స్, మున్సిపల్ ఎలక్షన్స్ లో నామినేషన్ పర్వం ముగిసింది. ఇప్పుడు అందరు అభ్యర్థులు ఆలోచిస్తుంది ఏంటంటే ఎలక్షన్స్ లో గెలవడం ఎలా, అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఏ స్ట్రాటజీతో పోతే తక్కువ ఖర్చుతో గెలుస్తామనే అంశంపై చాలా మంది ఆలోచిస్తున్నారు. మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నేను రీల్ చేస్తున్నాను. ఈ రీల్ మీరు చూడండి. తక్కువ ఖర్చుతో ఎలక్షన్ లో గెలవాలి అని అనుకుంటే నేను చెప్తున్న 10 అంశాలపై మీరు పద్ధతిగా పని చేసుకోండి. మీ గెలుపు అవకాశాలు పెంచుకోండి. మొదటి అంశం వచ్చేసి ఏంటంటే మీరు ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసుకోండి. అది ప్రజల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి. రెండో అంశం వచ్చేసి ఏంటంటే ఓటర్ సెగ్మెంటేషన్ చేసుకోండి. ప్రతి బూత్ కి 2 కార్యకర్తలను పెట్టి ప్రతి ఓటర్ ని ఐడెంటిఫై చేయండి, సెగ్మెంట్ చేసుకోండి. అందులో లోకల్ ఓటర్స్, నాన్ లోకల్ ఓటర్స్ ఎవరన్నది ఐడెంటిఫై చేసుకోండి, డేటాని గ్యాదర్ చేసుకోండి. తద్వారా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఇక మూడో అంశం వచ్చేసి ఏంటంటే ఈ ఓటర్ సెగ్మెంటేషన్ లో గుర్తించినటువంటి నాన్ లోకల్ ఓటర్స్ ని మీరు ఐడెంటిఫై చేయండి, వాళ్ళని రీచ్ అవుట్ కాండి. నాన్ లోకల్ ఓటర్స్ ని కనుక తెప్పించుకొని మీకు ఓటేయించుకోగలిగితే మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ఇక నాలుగో అంశం విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ని పెద్ద పెద్ద రోడ్ షోస్, ర్యాలీస్ తీయకండి, డబ్బు ఖర్చు పెట్టకండి. దానివల్ల ఏం లాభం లేదు. ఇవాళ ఎవరు కూడా రోడ్ షోస్ కి, ర్యాలీలకి డబ్బు ఇవ్వకపోతే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోండి. ఇక ఐదో అంశం విషయానికి వచ్చినట్లయితే సోషల్ మీడియాని సమర్థవంతంగా వాడండి. మీరు చేసేటువంటి ప్రతి పనిని, ప్రతి రీల్ ని, ప్రతి వీడియోని ప్రజలకు వెళ్ళేటట్టు మీరు చేసుకోండి. ఇక ఆరో అంశం విషయానికి వచ్చినట్లయితే వీలైతే ఒక చిన్న కాల్ సెంటర్ పెట్టుకోండి. ప్రతి ఓటర్ కి ఫోన్ చేసి మీ యొక్క బ్యాలెట్ పేపర్ పై గానీ, ఈవీఎం పై ఉన్నటువంటి మీ సీరియల్ నెంబర్ ని ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేయండి. తద్వారా సీరియల్ నెంబర్ ప్రజల్లో గుర్తుంటుంది. ఇక ఏడో అంశం విషయాన్ని కనుక వచ్చినట్లయితే మీరు టెక్నాలజీని వాడండి. తక్కువ టైంలో ప్రజలకి తక్కువ ఖర్చుతో రీచ్ కావడానికి మనకున్నటువంటి ఆప్షన్స్ ఏవైతున్నాయో బల్క్ SMS, బల్క్ వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియా యాడ్స్ కానివ్వండి, ఇవన్నీ వాడండి. తద్వారా మీరు ప్రతి ఓటర్ కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎనిమిదో అంశం విషయానికి వచ్చినట్లయితే నామినేషన్ వేసిన తర్వాత మీ పార్టీ పెద్దలు గాని ఎవరు గాని మీకు సహకరించరు, మీ వెనకాల ఉండి మీ గెలుపు కోసం పని చేయరు. మీరే ఒంటరి పోరాటం చేయాలి. మీరే ప్రతి ఓటర్ కి రీచ్ కావాలి. 10 రోజుల్లో మీకు ఎవరు సహకరించడానికి ముందుకు రారు. కాబట్టి వాళ్ళపై ఆశ పెట్టుకోవడం కంటే మీరే ఒంటరి పోరాటం చేయడానికి తయారుగాండి. ఒక టీం ను తయారు చేసుకోండి. ఆ టీం ద్వారా మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి గెలవడానికి ప్రయత్నించండి. ఇక 9వ అంశం విషయాన్ని కనుక వచ్చినట్లయితే నేను ఓట్లకు డబ్బు పంచిపెట్టను, నేను ఓటర్లకి మద్యం పంచిపెట్టను అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ని గనక మీరు సెట్ చేసినట్లయితే డెఫినెట్ గా ఇది మీకు హెల్ప్ అవుతుంది. అంతేగాని ఆగమయ్యి వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి నిర్ణయాలు తీసుకొని ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి ఇబ్బంది పడకండి. దయచేసి మీరు ఇది మనసులో పెట్టుకోండి. డే 1 నుంచి నేను ఓట్లకు డబ్బులు ఇయ్యను అని కడాఖండిగా ప్రజలకు చెప్పండి. ఇక 10వ అంశం విషయాన్ని కనుక వచ్చినట్లయితే వీలైతే ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీని పెట్టుకొని ఒక క్విక్ సర్వే చేసుకొని ఆ సర్వేలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా మీరు ఎలక్షన్ చేసుకుంటే మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ చెప్పినటువంటి ఈ 10 అంశాలపై గనక మీరు తూచా తప్పకుండా పనిచేస్తే తక్కువ ఖర్చుతో మీరు ఎలక్షన్లు గెలిచే అవకాశం ఉంటుంది. జై హింద్.